ఇంకెవరైనా బీఎస్పీ మీద గెలిస్తే ఇంద్రకరణ్ రెడ్డి గారు, తర్వాత మన కోనేరు కోనప్ప గారు గెలిస్తే వాళ్ళని కూడా ఎవరు ఉంటే వాళ్ళని గుంజుకొని మొత్తం పూర్తిగా ఏమైంది? ప్రజా వ్యతిరేకత అట్లా వచ్చింది కాబట్టి ఇలా మీకు రాజకీయ బొంద వచ్చింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాహుల్ గాంధీ గారి విషయాన్ని తీసుకొచ్చి ఏదో నేను పబ్లిసిటీ పొందాలి దేశవ్యాప్తంగా, అది మాత్రం ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడతాడు. నేను అదే అంటున్నాను నీకు, కేటీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టూపిడ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఈజ్ ఆల్వేస్ డూయింగ్ రాంగ్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ రాహుల్ గాంధీ. కేవలం ఈరోజు తన యొక్క ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి చూడం. కేటీఆర్ నేను భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఏంటంటే కౌంటర్లు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్పితే భవిష్యత్తులో మేము కనుక అనుకుంటే నేను రాజకీయాలకు ఎందుకు వచ్చినరా అని చెప్పి సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయి భవిష్యత్తులో, గుర్తుపెట్టుకో. ఇది కేవలం కొంత మాకు ఏంటంటే నీలాగా సిగ్గు లజ్జ వదిలి మాట్లాడలేని స్థితి ఉంటుంది మాకు. ముఖ్యమంత్రిని అట్టే మాట్లాడుతీవి, అందరిని అట్టే మాట్లాడి చివరికి రాహుల్ గాంధీని కూడా మీకు సిగ్గున్నది. కనీసము తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కనీస కన్సోల్ లేకుండా మొత్తం సిఎల్పిని మర్జీ చేసుకున్న దరిద్రులు మీరు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు ఆ రోజు ఎడిగిపోయినావు. నీ అయ్య చేసిన నీ అయ్య ఏడ ఉన్నాడు ఇప్పుడు? మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు. ఎవరు ఇప్పుడు వచ్చిన దానం నాగేందర్ గారు ఎవరు? మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయన కాదా? ఎవరు ఇప్పుడు మళ్ళీ ఆయన వేసిన ఆయన ఎవరు? ఆయన అయితే ఒక సూడసక్కర ఆయన ఎవరు? వివేకానంద. ఆయన టీడీపీ నుంచి పోయిన ఆయనే. ఇంకొకరు ఎవరు? ఆయన పాడి కౌశిక్ రెడ్డి. ఆయనకి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ నుంచి పోయిన ఆయనే. మీకు ఏదన్నా సక్కంగా మీరు మాట్లాడేదానికి ఏదన్నా ఒక పోటీ చేసే టైంలో మళ్ళీ పోటీ చేసి కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు వాళ్ళ అయ్యనే సమాధానం చెప్తున్నాడు సోషల్ మీడియాలో. తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖమ్మంలో పట్టాలు పంచేది ఎవరైతే భూదాన నియామక పత్రాలు ఉంటాయో వాళ్ళకు పట్టాలు పంచే హక్కు ప్రభుత్వం కలిగి ఉన్నది. మీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పట్టాలు లేకుండా వచ్చిన వాళ్ళ వల్ల వీళ్ళకు నష్టం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన బాధితులకు ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక మరిగా హక్కు ఒక పని చేద్దాం, కాడ ఒక ల్యాండ్ ఉంటుంది ప్రభుత్వాన్ని, నువ్వు పోయి కట్టేసి కూల్చకుంటుందాం. ఇంకా అట్లా ప్రభుత్వ భూముల మీద అందరు వేసుకుంటూ పోతారు. కార్పొరేట్లే కొంతమందితోని తెలియకుండా గుడిసెలేయించి తర్వాత వాళ్ళని లేపి ఆడ కాంప్లెక్స్ కడుతున్న చరిత్ర చూస్తున్నాం. ప్రభుత్వ భూమికి ఎవరు ఈరోజు బాధ్యత వహించాలి? ప్రభుత్వ భూమికి ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ బాధ్యత కాదా? అలాంటప్పుడు నేను ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే ఈరోజు నిర్వాసితుల పక్షాన కూడా సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు చెప్పింది మీకు నిలువలు నీడ లేనప్పుడు చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది అని. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం, హక్కు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ మొగాయన ఎన్ని దుష్టాంతాలు, ఎన్ని కూల్చివేతలు. ఇదే మూసిలో వాళ్ళు 8,000 ఇండ్లను సెలెక్ట్ చేసి ఏది అసెంబ్లీలో ఏం మాట్లాడినరు? మేము ఒక చట్టం తెచ్చినాం, ఆ చట్టం ప్రకారం బఫర్ జోన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దాన్ని కూల్చివేసిడని చెప్పిండ్రు. మరి అప్పుడెందుకు చెప్పిండ్రు? ఇదంతా చేసింది వాళ్ళే కదా. కాబట్టి అటు భూదానానికి సంబంధించి మొత్తం భూదాన యజ్ఞ బోర్డునే మడిసి తీసుకుపోయి సీసీఎల్ఏలకు నూకి భూదాన యజ్ఞ బోర్డు ఈడ ఉంటుంది, చైర్మన్ డిస్మిస్ చేసిండు, సీసీఎల్ఏకి మొత్తం పత్రాలు తీసుకొని పోయి ఆడబెట్టిండు. మరి దాన్ని ఏమనాలి? నీకెక్కడిదా హక్కు? అదొక పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ కదా, దానికి ఒక స్పెషల్ ఎంటిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఉంటుంది కదా. మరి నువ్వెందుకు తీసుకుపోయి ఆడబెట్టినావు? భూదాన్ మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా? 1000 ఎకరాల పైచీలకు ఆయన ఎవరో కలెక్టర్ ఈడీ ముందు పోయినాడు, అమయ్ కుమార్ ఎవరో, మొత్తం భూదాన భూములన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్, రీజన్ రింగ్ చుట్టూ ఉన్న భూములన్నింటినీ కూడా అప్పనంగా హక్కు లేని వాళ్ళకు పంచిపెట్టింది వాళ్ళు కాదా? అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి కానీ ఎక్కడ హక్కు మీద కరెక్ట్గా లేకపోతే అక్కడ భూముల్ని గుంజుకున్నదే కేసీఆర్, కేటీఆర్తో కూడిన వాళ్ళ యొక్క
ఒక ట్రూపులు గ్రూపులు లేదంటే ల్యాండ్ గ్రాబర్స్, వాటిని అన్నింటి కూడా బయటపడతాయి. ఆ రోజు బట్టి గారు కూడా చెప్పిండ్రు, ఏ భూములైతే మీరు హక్కు లేని వాటిని పంచుతున్నారో వాటిని గుంజుకుంటామని కూడా చెప్పిండ్రు. కాబట్టి చేసేదంతా చేసి ఏదో ఆ దగ్గర జరిగిన సంఘటన విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది, మంత్రులు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్సర్న్ ఉన్నది. కానీ మీరు చేసే ఈ రాజకీయం, నీచ రాజకీయం ఉన్నది చూడు, పోయి కూర్చొని ఏదో వాళ్ళకు రెచ్చగొట్టేసి ఇట్లా చేస్తున్నట్టు అట్లా చేసినది. ఒక ప్రతిపక్ష నాయకత్వం అదా చేసేది. ప్రభుత్వము 60 ఎకరాల కోసం ప్రభుత్వం ఇది రాష్ట్రంలో మొత్తం చెడ్డ పేరు తెచ్చుకోవడానుకున్నదా? 30,000 ఎకరాలు అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం మనకి సేకరించి అక్కడ అన్ని వర్గాలకు మేలు చేయాలని చేసే ప్రభుత్వము 60 ఎకరాల కోసం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇలా ఖమ్మంలో ఇలాంటివి చేస్తుంది. చాలామంది చూస్తున్నా నేను, ప్రజా సంఘాల నాయకులు లేదంటే రాజకీయ పక్షాల నాయకులు ఎక్కడ పోయినరో మరి కేసీఆర్ ఇవన్నీ చేసిన రోజు ఎవ్వరు మేము పంచుతుంటే పంచితే వద్దంటారు. శారదా పీఠానికి భూమి తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నారు. ఇక్కడ తీసుకుంటే పోలోమనంటే ఇమీడియట్గా శారదా పీఠానికి ఇస్తే కూడా మళ్ళీ ఎట్టిచ్చిరని ప్రెస్ మీట్ పెడతారేమో వాళ్ళు. డెఫినెట్గా టైటిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడైనా టైటిల్ అదర్ పర్సన్ టైటిల్ కోట్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీ ప్లేస్లోనే ఇంకొక పేద ఆయన వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నాడు, మీరు కష్టపడి ఆ టైటిల్ తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ఎవరి పక్షాన ఉండాలి? టైటిల్ పట్టాలు లేని వాళ్ళ చర్చ మీరు ఎక్కడ తీయట్లే. మీరు గ్రాస్ రూట్కి చాలామంది మిత్రులు కూడా అక్కడికి పోయినరు. పట్టాలు లేకుండా ఆక్యుపై చేసుకున్న వాళ్ళతోనే సమస్య. ఎవరైనా అనేది ఆయన ఈయనేనా? ఈ సోకాళ్ళేనా? ఇక ఇవన్నీ ఎందుకు నాకు ఇంకా రెచ్చగొట్టుడు ఎందుకు? కానీ నేను గతంలో కూడా చెప్పిన, ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోలే దరిద్రులారా మీరు. ఆత్మహత్య కుటుంబంలో చేసుకుంటే కూడా ఆ కుటుంబాన్ని కనీసం కన్సోల్ చేయలే. అదే గజ్వేల్లో, అదే సిరిసిల్లలో, అదే సిద్దిపేటలో మీరా మాట్లాడు. ఇలా భూములకు పట్టాలు ఇస్తుంటే అవునండి హక్కు లేని వాళ్ళకు కూడా ఇంకో దగ్గర ఇస్తాం, నష్టమేంటి? ప్రభుత్వ భూమి ఉన్నది ఎవరికి? ప్రజల కోసమే కదా ఉన్నది. ఇస్తామంటే కూడా సమస్య అవుతున్నది మీకు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలు రాకముందే మున్సిపల్ ఆటలు ఆడుతున్నదంతా నువ్వే కదా. ఈ మూసి చుట్టంతా మున్సిపల్ ఆటలు ఆడుతున్నావు కదా. కాబట్టి ఈ ఆటలు ఎవరు నమ్ముతారు? గట్లనే ఏంది మన ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు కూడా పోయి ఆ హైడ్రా కూల్చివేతల దగ్గరికి పోయి, మరి హైడ్రా కూల్చివేతల గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నల్ల చెరువు ఈరోజు ఓపెన్ అయింది కదా, అక్కడికి పోయి బాగుందని ఒక వీడియో పెట్టరాదు? అంటే మంచి చేసే దగ్గర పొగిడేది లేదు. ఎక్కడైనా కొంచెం ప్రజలకు ఇబ్బంది అయితే